తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసు ఒక సంచలనాత్మకమైనటువంటి మలుపు తిరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు సిఐడి విచారిస్తున్నటువంటి సందర్భంలో, ఆనాటి చైర్మన్‌గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు సిఐడి ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే ఈ వ్యవహారం ధర్మారెడ్డి దగ్గరికెళ్తుంది. ఎలాగా? అప్పుడు ఈవో ధర్మారెడ్డి. ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇన్‌చార్జ్ ఈవోగా ఉన్నారప్పుడు. నిర్ణయం తను తీసుకున్నారు. చైర్మన్ తీసుకోలేదు. టీటీడీ బోర్డు తీసుకోలేదట. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగింది అట్లాగా అతను రవికుమార్ డబ్బులు ఎగ్గొట్టి డబ్బులు దొంగతనం చేశాడని గాని, ఆ పైన దానికి సంబంధించినటువంటి కేసు రాజీ అయిందని గాని, ఈ విషయం ఏది నాకు తెలీదు అని తేల్చి చెప్తూ, దానికి బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోండి అన్నారు. అది ఇన్ని రోజుల నుంచి అర్థమవుతానే ఉంది కదా! ఎవరన్నది? ధర్మారెడ్డి. అంటే బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది అని చెప్పింది అబద్ధం. బోర్డులో చివర్లో అంటే దాన్ని టేబుల్ పాయింట్‌గా పెట్టేసి అందరూ సంతకాలు పెట్టాక ఇది యాడ్ చేశారా అన్నటువంటి సందేహం ఇప్పుడు కనబడుతోంది. దాని మీద కఠినంగా చర్యలు తీసుకోండి అని స్వయంగా సుబ్బారెడ్డి అంటారు. వాస్తవంగా ధర్మారెడ్డి జగన్ మనిషిని అన్నటువంటి పాయింట్‌తోనే 5 ఏళ్ళు అక్కడ దర్జాగా ఈవోగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని ధర్మారెడ్డితో విభేదించిన వాళ్ళే. బట్ ధర్మారెడ్డికి జగన్‌తో ఉన్న డీలింగ్ వల్ల వీళ్ళేమీ చేయలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే అంతకుముందు చైర్మన్‌ల రాజ్యం. ఇప్పుడు కూడా చైర్మన్ రాజ్యమే నడుస్తుంది కదా! నాయుడు గారి రాజ్యం. ఆ రోజున వీళ్ళిద్దరి పని జరగలేదు. వీళ్ళిద్దరు కోరుకున్నట్టుగా ఏది జరగలేదు. జస్ట్ వాళ్ళ దర్శనాలు చూసుకోవాల్సొచ్చింది. ఒకప్పుడు కరుణాకర్ రెడ్డి ఒక వెలుగు వెలిగారు. అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అయ్యారు. అట్లాంటి కరుణాకర్ రెడ్డి కూడా మొన్న జస్ట్ పని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ధర్మారెడ్డికి జగన్ దగ్గర ఉన్న పరిచయం. ఆ ధర్మారెడ్డి గురించి భయపడి వీళ్ళిద్దరూ ఇంతవరకు కూడా సైలెంట్ అవుతా వచ్చారు. ఇప్పుడు ఇక రివర్స్ అవ్వడం బిగిన్ చేసినట్టు కనబడుతుంది. మొన్న కరుణాకర్ రెడ్డి కామెంట్లు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సుబ్బారెడ్డి డైరెక్ట్‌గా ఈ ఇష్యూని ధర్మారెడ్డి దగ్గరికే తీసుకెళ్లారు. ఎవరు చర్య తీసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని. ఇది చాలా పెద్ద సంచలనాత్మకమైన అంశం.